తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా పథకానికి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య భేటీలో రైతు భరోసా డబ్బులపై మంత్రులతో కీలక సమావేశం భేటీ అయితే జరగనున్నట్లు తెలుస్తుంది. రేపటి నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవైతే పడుతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఇటీవల తెలియజేయడం అయితే జరిగింది. రైతులకు హామీ ఇచ్చారన్నమాట. మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే ఈ రోజుతో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయాలా. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ఓకే గైస్, ఇక ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేయలేకపోయింది. ఫిబ్రవరి 16న ఈ రోజుతో చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రక్రియ ముగియనున్నందున ఆ తర్వాత వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత సహాయం అందిస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు హామీ ఇచ్చారు. అయిన ఆదేశాల మేరకు అధికారులు నిధులు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నమాట. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు కీలక సమావేశం భేటీ తర్వాత రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలా లేదా, ఇప్పటికే మరి ఎన్నికలు కూడా ఉన్నాయన్నమాట. మరో 2 వారాలలో మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ కూడా నిరంతరం విడుదల చేయడం జరిగిందన్నమాట. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాతనే ఒక్క రోజుల్లోపు మొదటి దశ చెల్లింపులు ప్రారంభమవుతున్నాయని అయితే రైతులు ఆశించవచ్చు. పథకం అమలు కోసం 9,000 కోట్లు ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ పథకం అమలుకు చేయడానికైతే తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక ఏర్పాట్లు చేసింది. రైతు భరోసా చెల్లింపుల కోసం దాదాపు 9,000 కోట్ల సమర్పించబడ్డాయి. సకాలంలో చెల్లింపులను నిర్ధారించడానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి కూడా 9,000 కోట్ల రుణం తీసుకున్నట్లు సహాయంతో ఈ యొక్క బహిరంగ మార్కెట్ నుండి రుణాల ద్వారా రైతులకు నిధులను సేకరించి ఈ యొక్క రైతులకు ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇస్తారన్నమాట. ఆలస్యమైంది. ఈ రోజుతో మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా ముగిసిన వెంటనే ఈరోజు చైర్మన్లను ఎన్నుకోవడమే జరుగుతుంది. ఈ చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్లను కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి రేపటి నుంచి రైతు భరోసా రెండవ విడత నిధులు అనేవి అయితే రైతుల అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే గైస్, గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంత్రులతో భేటీ అయిన తర్వాత ఆయన గారు అయితే ఇప్పటికే రైతు భరోసా చాలా ఆలస్యమైందన్నమాట. ఇది మన పంట పెట్టుబడి సాయం ఇప్పటికే మనకు ఇవి నాట్లు వేసే ముందు ఇచ్చే డబ్బులు అన్నమాట. కానీ ప్రభుత్వం ఇందుకోసం ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతులు క్షమించాలి అంటే అయితే వేడుకోవడం జరిగింది. ఇటీవల చూసుకున్నట్టయితే నిధుల కోసం అయితే ఆర్బీఐ కూడా కొంచెం ఆలస్యం చేసినట్లు సమాచారం అన్నమాట. డబ్బులకు సంబంధించి అయితే ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇప్పుడు అందుకోవడం వల్ల రైతులకు సహాయపడుతుంది అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగును సహజంగా కొనసాగించండి, వ్యవసాయ ఇనుముట్లనైతే కొనుగోలు చేయండి, ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సకాలంలో నిధులు విడుదల చేయడం వల్ల సంతోషం వ్యక్తం చేశారు. నిధులు పంపిణీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ మరలా చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదల చేస్తున్నారన్నమాట. రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు అయినాయి అన్నమాట. ఇటీవల చూసుకున్నట్టయితే కాంగ్రెస్ జోషులు ఉన్నది. ఓకే గైస్, ఇక కాంగ్రెస్ జోషులు ఉన్న నేపథ్యంలో రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసే యోచన ఉన్నట్లు సమాచారం అన్నమాట. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో సిటీ ప్రాంతాలలో ఉంటారు కాబట్టి అప్పుడు నడిచిందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ గ్రామాలలో ఉండే మన రైతన్నలు అన్నమాట 1-2 ఇంతలు అవుతాయి కాబట్టి ఈ ఎందుకైనా మంచిది. ఇక రైతులతో ఎట్లా ప్రభుత్వం పెట్టుకోదు కాబట్టి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకైతే అంతా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈరోజు కీలక సమావేశం భేటీ ఉంది మంత్రులతో. చూసుకున్నట్టయితే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు భరోసా నిధుల విడుదలకు రేపు అంతా సిద్ధమైనట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట. రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు.